ఏపీలో మరోసారి మెట్రో రైల్ ప్రాజెక్టు అంశం తెరమీదకొచ్చింది. విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులపై గతంలోనే ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా ఆ తర్వాత అవి పట్టాలెక్కలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రమే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నిధులిస్తే మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. విజయవాడ విశాఖలో మెట్రో నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టు 11,000 కోట్లతో, విశాఖ మెట్రో ప్రాజెక్టు 11,498 కోట్ల అంచనాలతో తొలి ఫేజ్ డీపీఆర్లు సిద్ధమయ్యాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టును 2014-19 సమయంలో 26 కిలోమీటర్ల పరిధిలో తొలి ఫేజ్ను నిర్మించాలని భావించారు. ఇప్పుడు 26 కిలోమీటర్ల నుంచి 38 కిలోమీటర్లకు పెంచారు. 2 భాగాలుగా తొలి ఫేజ్ను నిర్ణయించారు. అందులో ఒకటి 12 కిలోమీటర్లు ఉండగా రెండవది 26 కిలోమీటర్లుగా నిర్ణయించారు. 12 కిలోమీటర్ల మెట్రో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మొదలవుతుంది. ఇది బందర్ రోడ్డు మీదుగా బెంజ్ సర్కిల్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి పెనమలూరు వరకు మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బందర్ రోడ్డుకు ఇరువైపులా విజయవాడ నగరం విస్తరించింది. అటు నగర శివారు ప్రాంతంగా ఉన్న పెనమలూరు కూడా భవిష్యత్తులో బెజవాడ నగరంలోనే కలిసిపోతుంది. దీంతో భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా పెనమలూరు వరకు తొలి భాగాన్ని నిర్ణయించారు. ఇక రెండో కారిడార్ను గన్నవరం నుంచి బెజవాడ బస్టాండ్ వరకు 26 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. గన్నవరం ఎయిర్పోర్టుకు పెరుగుతున్న రద్దీ, దానికి అనుసంధానంగా గన్నవరంలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని గన్నవరం వరకు మెట్రో రైలును నిర్మించనున్నారు. మెట్రోకు సంబంధించిన డిపోను కేసరపల్లిలో నిర్మించనున్నారు. దీనికోసం 70 ఎకరాలను గుర్తించనుంది ప్రభుత్వం. గన్నవరంలో మొదలైన మెట్రో కేసరపల్లి మీదుగా నెడమానూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఊరిలోకి వెళ్లి తిరిగి ఏలూరు రోడ్డు చేరుకుని రామవరప్పాడు రింగ్ మీదుగా బెజవాడ సిటీలోకి ప్రవేశిస్తుంది. రామవరప్పాడు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కు చేరుకుంటుంది. ఈ రెండు మార్గాలను కలిపి 38 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్లో బెజవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తున్నారు. బెజవాడ నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మెట్రో రైలుకు 2 కోచ్లు మాత్రమే మొదట ఏర్పాటు చేస్తారు. వీటి సంఖ్య 4 వరకు పెంచుకోవడానికి అవకాశముంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మాదిరి బెజవాడలో జనాభా 1 కోటి పైన లేరు. కాబట్టి 2 నుంచి 4 కోచ్ల వరకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బెజవాడ, విశాఖ మెట్రోల్లో కలిపి మొత్తం 150 వరకు కోచ్లను శ్రీ సిటీలోనే తయారు చేయించడానికి ఆలోచనలు చేస్తున్నారు. ఒక్కో కోచ్లో 2,000 నుంచి 2,200 మంది వరకు ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్లను కేంద్రం కూడా ఆమోదించడమో లేక మార్పులు చేయాలని ఆదేశిస్తే చేయడానికి మెట్రో రైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నిధులిస్తే పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. మరోవైపు విశాఖలో 3 కారిడార్లుగా మెట్రో రైలు నిర్మాణం కానుంది.